జనసేన సుజాత గారు ఏమంటారు? జనసేన అధికార ప్రతినిధి సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శాసనసభలో వ్యవహరించిన తీరు జనసేనకు అసహ్యం కలిగించింది, కంపరం కలిగించింది అని జనసేన అగ్రనేత చెప్పారు. అసహ్యం కలిగించేంత, కంపరం కలిగించేంత ఆయన ఏం చేశారు ఒకసారి చెప్తారా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ సభ్యులకి 99 ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు పరిపాలన చూసి పరిపాలనలో ఏదైనా లోపాలు ఉంటేనో లేదంటే ఏదైనా అవినీతి అవకతవకలు జరుగుతుంటేనో ఆయన ప్రశ్నించుంటే బాగుండేది. ఆయన వాకౌట్ చేసే హక్కు ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక ఎమ్మెల్యేగా ఆయనకు ఖచ్చితంగా వారి 11 మంది ఎమ్మెల్యేలకు ఉంటుంది. కొన్ని రోజులు టైం ఇచ్చి అట్లీస్ట్ ఆయన ప్రశ్నించి ఉంటే బాగుండేది, ఆయన నిరసన తెలుపుంటే బాగుండేది. శుభం అంటూ మొదటి రోజే ఆయన నల్లకండువాలు వేసుకుని రావడం ఒకటి, అలాగే ఇప్పటి వరకు 45 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆయన నిరసన వ్యక్తం చేయడం అనేది ఎవరికి అక్కడ అది కరెక్ట్ గా అనిపించలేదు. అలాగే ఆయన పోలీస్ అధికారులతో వ్యవహరించిన తీరు కూడా పోలీస్ అధికారిని ఒక బెదిరిస్తున్నట్టు, అంతకుముందు మరి వారి పరిపాలనలో ఉన్నప్పుడు పోలీసుల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో మనం అందరం చూసాము. మన కడప వెళ్ళినప్పుడు కానీ, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ సిబిఐ అధికారులు అక్కడ ఉన్న లోకల్ పోలీసుల్ని మరి ఏ విధంగా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు, వారి అధికారులకి సహకరించకుండా అక్కడ పోలీస్ అధికారులని ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు, 2000 మంది అనుచరులతోటి ఎలా బెదిరించారు అవన్నీ చూసాం. ఇంతకు ముందు తమరు ఉన్నప్పుడు పోలీసు అధికారుల్ని, ఆ విభాగ అధిపతుల్ని ఏ విధంగా ఉపయోగించారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తీరు ఏంటి అంటే, మీరు ఇంతకు ముందు వారి విధులను వారు నిర్వర్తించేటట్టు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఈ రోజు మీకు ప్రశ్నించే అధికారం ఉండేది. ఖచ్చితంగా మీరు మాట్లాడొచ్చు, మాట్లాడడానికే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది మాట్లాడొచ్చు. కానీ మీరు అక్కడ మీరు అంతకు ముందు వ్యవహరించిన తీరేంటి, ఈ రోజు మాట్లాడుతుంది ఏంటి? కనీసం కొన్ని రోజులు టైం ఇవ్వాలి కదా కూటమి ప్రభుత్వానికి. మీరు వచ్చిన వెంటనే అన్ని పథకాలు వితిన్ 1 month లోనే అన్ని చేసేసారా? మీరు అమ్మఒడి ఎన్ని రోజులకి ఇచ్చారు, అలాగే రైతు నేస్తం ఎన్ని రోజులకి ఇచ్చారు, ఎప్పటికి ఇచ్చారు పథకాలన్నీ? కనీసం టైం ఇవ్వాలి కదా. అదే అండి ముందుగా మేము అందరం అనేది, మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, మీ గళం వినిపించండి, మీ నియోజకవర్గ ప్రజల మనసులో మాట ఏంటి, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, అక్కడ ఉన్న మీకు కావాల్సిన పరిస్థితులు ఏంటి అన్ని వివరించండి, అసెంబ్లీకి రండి మాట్లాడండి. అంటే నేను పారిపోతాను, నేను ఢిల్లీ వెళ్ళిపోతాను, నేను ఇక్కడ వాకౌట్ చేసేస్తాను, ఢిల్లీకి వెళ్తానంటే. సుజాత గారు, ఆయన రాజకీయం చేయడానికి వచ్చాడు, చారిటీ చేయడానికి రాలేదుగా. రాజకీయమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే మీరైనా రాజకీయమే చేస్తారు. ఆయన వచ్చి అక్కడ కూర్చొని ఏమీ హడావిడి చేయకుండా ప్రశాంతంగా ఏదో దూరదర్శన్ లో వెనకటి రోజుల్లో వచ్చే సీరియల్స్ మాదిరి ప్రశాంతంగా సీరియల్ అయిపోయేట్టు మీరైనా అదే చేస్తారు, ఆయన అదే చేశాడు. అందులో అసహ్యం కలిగించింది ఏంటో చెప్పండి అని అడుగుతున్నా, మీకు ఇంత డీటెయిల్ అక్కర్లా. ఆయన వచ్చాడు, ప్రొటెస్ట్ చేశాడు, ది అభ్యంతరకరం అనే మాట వాడండి, ఎస్ ఇట్ ఇస్ యాక్సెప్టబుల్. అసహ్యం ఏంటి చెప్పండి నాకు. అసహ్యం అయితే కాదండి, అభ్యంతరకరమే అని చెప్పాలి. అసహ్యం అని చెప్పి వీళ్ళు చేస్తున్న అవినీతి గురించి అయితే అసహ్యం అని చెప్పొచ్చు, ఒప్పుకుంటాను నేను. వాళ్ళు చేసిన దుర్మార్గాల గురించి అసహ్యపడ్డారు అనుకోవచ్చు, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ నిన్న ప్రవర్తించిన దానికి అసహ్యం అనే మాట వాడాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నానండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఒకసారి మహేశ్వర్ గారి దగ్గరికి వెళ్తాం. మహేశ్వర్ గారు, సరే ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టదో దారిని, మీ పార్టీ ఏంటంటే కమిటీలు ఏమీ లేకుండా ఏంటి అంత నిశ్చేతంగా ఏదో కూటమి సభలకు వెళ్ళినట్టు, కూడికలు తీసివేతలకు వెళ్ళినట్టు ఏంది ఆ వ్యవహారం? ఆంధ్రప్రదేశ్లో మీ నాయకురాలు వచ్చారు, ఆవిడ అసలు బ్రహ్మాండమైన జోష్ నింపేస్తారనుకుంటే ఉన్నవన్నీ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి ఏదో మరి కైండ్ ఆఫ్ ఎనార్కిజం మీకు ఉన్నదే అసలు ఒక సెంటీమీటరు బలం లేదు మీకు. మీరు ఉన్న వ్యవస్థల్ని రద్దు చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ మీరు ఎదుగుతారండి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ అందరికీ నమస్కారం. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, ఆంధ్రప్రదేశ్లో ఈ జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ చూస్తే కాంగ్రెస్